నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అన్నగాం చేయడం జరుగుతుంది గాను శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీమతి టి సరిత గారు, శ్రీమతి ఎస్ స్వప్న గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వ్యవస్థను ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా నిరాశ యువతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వి విజయలక్ష్మి గారి భర్త గారు కీర్తిశేషులు శ్రీ వి సంపత్ కుమార్ గారి 75వ జన్మదిన శుభ సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ వి సంపత్ కుమార్ గారి వారి 75వ జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అయ్యే కీర్తిశేషులు శ్రీ వి సంపత్ కుమార్ గారికి వారి 75వ జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నాలు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వి విజయలక్ష్మి గారికి, శ్రీమతి టి సరిత గారికి, శ్రీమతి ఎస్ స్వప్న గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే రాఘవేంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి టి సరిత గారికి, శ్రీమతి ఎస్ స్వప్న గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వెరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి కదా 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరంతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీమతి టి సరిత గారు, శ్రీమతి ఎస్ స్వప్న గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ గులాబ్ జామున్, అలాగే బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.